So my dear boys and girls, welcome back to channel everyone. I wish you all a very happy Dasara. వీడియో చేసి దగ్గర 1.5 year అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా అడిగినారు, ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అడిగినారు యూట్యూబ్ క్విట్ చేసిన అని. అదేం లేదు, జస్ట్ ఒక పాజ్ వచ్చింది అంతే. ఈ మధ్యలో కూడా 1-2 వీడియోస్ అయితే షూట్ చేసిన, బట్ ఆడియో ప్రాబ్లమ్స్ వల్ల అది ఇంకా పోస్ట్ షూట్ చేయలే. కెమెరాని చూసే దగ్గర 1.5 year అవుతుంది. ఆ ఫ్లూయెన్స్ కూడా మిస్ అవుతుంది. ఎనీవేస్, గెటింగ్ బ్యాక్ టు ది వీడియో. ఫస్ట్ తొందర వెళ్ళి రెడీ అయ్యి బైక్స్కి అయితే పూజ చేద్దాం. అండ్ హియర్ ఇక్కడ మన బైక్ అయితే ఉంది. అండ్ అదర్ 2 bikes ఆర్ స్టాండింగ్ అవుట్ సైడ్. 2 బయట ఉన్నాయి. యా, లెట్స్ గో. అండ్ ఇది మన అవుట్ఫిట్ ఆఫ్ ది డే. బ్లాక్ ప్రింటెడ్ షర్ట్ విత్ సమ్ డిజైనరీ వర్క్ ఆన్ ఇట్ అండ్ పంచా. ఇంత ట్రెడిషనల్గా అయితే ఎప్పుడు రెడీ అవును, అది ఓన్లీ మన బండి పూజకు మాత్రమే అంతే. సో మా ఫస్ట్ వెహికల్ ఇది యాక్టివా 4G. అండ్ తర్వాత కొనింది ఇది. దీని తర్వాత మొన్న రీసెంట్గా యాడ్ అయింది ఇది యూనికార్న్. ఇది ఒక 6 months అవుతుంది తీసుకొని. ఆల్మోస్ట్ ఒక 7,000 to 8,000 kilometers అయితే క్లాక్ అయింది కూడా. సో అది కూడా ఓనర్షిప్ రివ్యూ కావాలని అంటే విల్ డూ. లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, దీని మీద కన్నా నాకు దీనిపైన ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. ఐ లవ్ దిస్ టూ. ఇదే మా ఫస్ట్ వెహికల్. అండ్ దీనిపైన ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది. యాక్సిడెంట్ అంటే క్రాష్, యాక్సిడెంట్ కాదు. అప్పుడే 10th అయిపోయింది. 10th అయిపోయినాక సమ్మర్ హాలిడేస్లో ఐ థింక్ దీనికి CBS అని ఉంటుంది. అంటే ఏ బ్రేక్ వేసినా సరే 2 brakes అయితే పడతాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని ఉంటుంది. సో అప్పుడు నేను ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ ప్రెషర్ పెట్టి వేయడం వల్ల బైక్ లెఫ్ట్ సైడ్ స్కిడ్ అయి పడిపోయినా. అండ్ ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది. సంక్రాంతి ఆ టైంలో తీసుకున్నాం. ఫ్యామిలీకి పర్ఫెక్ట్ సెట్ అయ్యే బైక్. ఎందుకంటే దీని స్పేస్ ఎక్కువ అండ్ 150cc, టార్క్, పవర్ ఇవి రెండు కూడా బాగున్నాయి. ఎనఫ్ ఫర్ ఎ ఫ్యామిలీ టు పికప్. ఫుల్ ఫ్యామిలీ 4 కూర్చున్నా ఇట్ కెన్ పికప్ వెల్. అండ్ ఇది తెలిసిందే. దీని కూడా ఇప్పుడు మార్చి వస్తే 3 years అవుతుంది. దీనోడు దగ్గర 21,000 kilometers అయితే క్లాక్ అయింది. అండ్ యా, ఒక 1 month ముందేమో దీని సర్వీస్ అయింది. నాట్ 1 month, 2 weeks అవుతున్నట్టు. 2 weeks అవుతుంది దీని సర్వీస్ అయ్యి, 3rd సర్వీస్. ఇంకా దానిపైన వీడియో ఎందుకు లేదు చేయడం అని చెప్పేసి చేయలేదు. అండ్ అండ్ అప్గ్రేడ్ ఇక్కడ చైన్ స్ప్రాకెట్. ఇది బ్రాస్ కోటెడ్ చైన్ స్ప్రాకెట్, మొన్నే చేంజ్ చేయించిన. అండ్ దీంట్లో కూడా ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. అది 4 coil. ఇది ఒకటి చేంజ్ చేస్తే వీఆర్ గుడ్. ఇప్పటికైతే దీంట్లో ఎట్లాంటి లీకేజెస్ అయితే ఏం లేవు. బట్ 20,000 kilometersకి అయితే ఒకసారి 4 coil రీప్లేస్ చేయాలి. అండ్ దీన్ని ఎందుకు ఆపినా అంటే దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చేసరికి నాకు అంత టైం లేకుండే. సో అదొక్కటి హోల్డ్లో పెట్టి మిగతా అంతా వర్క్ చేయించుకొని వచ్చేసిన. అండ్ దాని గ్రేడ్ ఆయిల్ కూడా BMW ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళు Type 3 అని చెప్తారు, కానీ Type 3 సమ్వేర్ క్లోజ్ టు 10W అనుకోవచ్చు. ఈ 10W అంటే 10 winter, అంటే విస్కసిటీకి రిలేటెడ్ అది. అండ్ ఇంకొక విషయం, ఇండికేటర్ బ్రోక్. ఇది నేను సర్వీస్కి ఇచ్చేటప్పుడు ఇది బాగానే ఉండే. అక్కడ ఏదో ఎవరిదో హ్యాండ్ తగిలో మరి ఎట్లోనో బ్రేక్ అయింది.
అది నేను సర్వీస్ నుండి తీసుకున్నాక నెక్స్ట్ డే నోటీస్ చేసిన. ఎందుకంటే నేను తీసుకునే రోజు వర్షం ఉండే ఆ రోజు. సో నేనేం చెప్పిన అంటే బైక్ని అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోండి, నేను పేమెంట్ చేసేస్తా అని చెప్పిన. అండ్ అది అట్లా అయిపోయింది. అంటే ఈ చెట్లన్నీ ఇవన్నీ మమ్మీ పెంచుతున్నదే. సో ఉంటుంది ఆల్మోస్ట్ ఒక 100 to 150 ప్లాంట్స్ ఉంటాయి. ఏది కూడా వేస్ట్గా ఉండదు. ఇంకో ఈ స్టూల్ని కూడా దీంట్లో మట్టి పెట్టి దీంట్లో చెట్టు అన్నీ రీయూజ్ చేసుకుంటుంది మమ్మీ. ఇది కూడా వేస్ట్గా ఉండదు. అండ్ ఇక్కడ ఉన్నాయి చెట్లు ఇంకా. దిస్ ఈజ్ అవర్ హోమ్. అండ్ ఇదే మా ఇల్లు. చిన్న ఉంటుంది బట్ బ్యూటిఫుల్, హ్యాపీ హోమ్. అండ్ ఇక్కడ అటు అవన్నీ కూడా ఫర్టిలైజర్ రిలేటెడే, అంతా ఆర్గానికే, కెమికల్స్ ఏం వాడదు. దీంట్లో ఉన్కా అంటే వరిది పొట్టు, అది మట్టి, ఇంకా కొన్ని లీవ్స్, డ్రై లీవ్స్ ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తుంది. అవి తేవాలంటే పెద్ద హెడ్ఏక్ నాకు నిజంగా. And yeah, I'll have lunch. ట్రాఫిక్ నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. సో అది కొంచెం నాయిసెస్ వస్తూ ఉంటాయి. నౌ ఐల్ హ్యావ్ లంచ్ అయినాక ఐల్ షో యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. మహిషాసుర మర్దిని ఇక్కడ జగిత్యాలలో జరుగుతుంది. జంబిగద్ద అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఒక మోర్ లైక్ ఏ సెంటర్. అక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐల్ క్యాప్చర్ ఇట్ అండ్ show it for you. Yeah, let's go. Hey Rajesh, బిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మో తల్లి నీ సేవకి పుడతా మాయమ్మ తల్లి నీ సేవకు పుడతా మాయమ్మ.